హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు అనదర్ సెషన్. సో ఆల్రెడీ మనం క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం. సో ఈరోజు ఇంకొన్ని క్వశ్చన్స్ని అయితే కంప్లీట్ చేద్దాం. సో ఈ సెషన్ కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మంచి మంచి పాయింట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇంక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ రిపబ్లిక్? సో రిపబ్లిక్ అనే బుక్ యొక్క రచయిత ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆయన ఇగో పక్కన కనిపిస్తున్నారు కదా ఫోటోలో, ఆయనే. సో ఆయన పేరు ఏంటంటే ప్లాటో. ఆయన పేరు ఏంటి? ప్లాటో. సో ఈ ప్లాటో అనే వ్యక్తి, ఈయన యాక్చువల్గా ప్లాటో ఈ బుక్ అనేది మనకి ఎప్పుడు అంటే అరౌండ్ 375 బీసీలో ఈ బుక్ రావడం అయితే జరిగింది. యాక్చువల్గా సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఫేమస్ బుక్స్లో మీరు నేర్చుకుంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అరిస్టాటిల్ మీకు తెలుసు కదా, అరిస్టాటిల్ కోసం మీరు వినే ఉంటారు. ఇది ఈయన ప్లాటో యొక్క స్టూడెంట్ అన్నమాట. ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఎవరు? ఈయన యొక్క స్టూడెంట్. మరి ప్లాటో యొక్క టీచర్ ఎవరు? ప్లాటో యొక్క టీచర్ ఎవరు అంటే సోక్రటీస్. సో ఇవన్నీ కూడా, ఈ రెండు పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో సోక్రటీస్ అనే వ్యక్తి ప్లాటో యొక్క టీచర్. ఓకేనా? సోక్రటీస్ యొక్క ఫేమస్ ఫిలాసఫర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన టీచర్ అన్నమాట. ఈయన ఎవరు? ఈయన టీచర్ ఎవరికి? ప్లాటోకి. ప్లాటో అరౌండ్ 300 బీసీలో ఈయన ఒక ప్లాటోనిస్ట్ అకాడమీ కూడా ఓపెన్ చేస్తాడు, ఫిలాసఫీకి సంబంధించి. సో ఈ విధంగా అన్నమాట. సో ఇంతకు మించి ఎక్కువ ఉండవు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఆయన టీచర్ ఎవరు, అతని స్టూడెంట్ ఎవరు? సో వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ అన్నమాట. సోక్రటీస్ వచ్చేసి టీచర్ అండ్ అరిస్టాటిల్ వచ్చేసి స్టూడెంట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే Dream11 CEO ఎవరని అడుగుతున్నారు మనకి. సో Dream11 CEO ఎవరు అంటే హర్ష జైన్ అన్నమాట. ఈయన పేరు ఏంటి? హర్ష్ జైన్ అన్నమాట. ఓకేనా? సో ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని లైన్గా ఉన్నాయి కదా. సో అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనం చెప్పేసుకుందాం. ఇందులో డెప్త్ చెప్పుకోవడానికి, కాన్సెప్ట్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా అనేసి ఏమని అడుగుతున్నాడు. సో క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా ఏంటి అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా అందరికీ తెలిసిందే, జకార్టా. సో క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా ఏంటి? జకార్టా. సో అంటే మనకి ఎన్టీపీసీలో క్యాపిటల్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాకపోతే రీసెంట్లీ మనకి ఏమని అనౌన్స్ చేస్తున్నారు అంటే ఇండోనేషియా వాళ్ళ యొక్క క్యాపిటల్ని చేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే నుసాంతరా అని ఒక ఇది ఉంది సిటీ. సో ఈ సిటీని క్యాపిటల్గా అంటే ఫ్యూచర్గా క్యాపిటల్గా పెట్టే అవకాశం ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే జకార్టా రిమైన్స్ అఫీషియల్ క్యాపిటల్గా ఉంది. ఓకేనా? సో నెక్స్ట్, హూ ఈజ్ ద సీఎం ఆఫ్ గోవా? నేను ఆల్రెడీ సీఎం, గవర్నర్స్ అప్డేటెడ్ వర్షన్ మొత్తం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ అడిగాడు కాబట్టి నేను చెప్పేస్తున్నాను, ప్రమోద్. ఓకేనా? ప్రమోద్ సవంత్ అంటారు. అన్నమాట. ఓకేనా? సో సీఎంస్ అప్డేట్ అవుతూ ఉంటే కొన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు, 1 కిలోబైట్ క్యారీస్ హౌ మెనీ బైట్స్ అంటున్నాడు. అంటే ఒక కిలోబైట్లో ఎన్ని బైట్లు ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సాంగ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారు మీరు? 1 GB డేటారా అంటాం. 1 GB డేటా అంటే మనం అది మెగాబైట్స్లో అని చెప్తాం. గిగాబైట్స్ నుంచి 1024 MBయే కదా, 1024 MB అని చెప్తాం. అలాగే 1 కిలోబైట్ అంటే మనం ఎంత అని చెప్తామంటే 1024 బైట్స్ అని చెప్తాం. యాక్చువల్గా మెట్రిక్ పరంగా మనం చూసుకున్నట్లయితే, అంటే మెట్రిక్ సిస్టమ్ అంటే SI యూనిట్లో చూసుకున్నట్లయితే 1 KB అంటే 1000 బైట్స్ అని చెప్పాలి. బట్ మోస్ట్ కామన్లీ మనకి 1 KB అంటే 1024 బైట్స్ అని చెప్తారన్నమాట. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, CWG 2022 ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్పాను మీకు ఆల్రెడీ ఇలాగ అడుగుతాడని. సో ఇక్కడ మనకి CWG అంటే ఏంటి అసలు? ఇది CWG అంటే కామన్వెల్త్ గేమ్స్ మాట దీని అర్థం. ఓకేనా? క్రీడల కోసం మనం చదువుకుంటూ ఉండాలి. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది 2022లోని ఇది ఎక్కడ పెట్టారంటే ఇది మనకి బిర్మింఘమ్ అంటారు. అదే మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఇంగ్లాండ్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్లో జరిగిందన్నమాట. ఓకేనా? 2022 కోసం మాట్లాడుతున్నాను. మరి ప్రజెంట్ ఏమైనా జరిగాయి అంటే నెక్స్ట్ వచ్చే కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకి 2026లో అవుతాయి.
ఓకేనా. సో యాక్చువల్గా ఇంగ్లాండ్లో జరిగింది ఏంటి, 12th ఎడిషన్ అనమాట. ఇదేంటి 12th ఎడిషన్ జరిగింది. యాక్చువల్గా ఈ 12th ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ అనేది బిర్మింగమ్ ఇంగ్లాండ్లో జరిగితే నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా అని చెప్పారు. కానీ రీసెంట్లీ విక్టోరియా ఆస్ట్రేలియాలో జరుగుతాయి 2026 కామన్వెల్త్ గేమ్స్ హోస్ట్ చేస్తారని చెప్పారు. కానీ రీసెంట్గా ఏమైంది అంటే మనీ ప్రాబ్లం వచ్చింది. సో ఈ మనీ ప్రాబ్లం వల్ల ఏం చేశారంటే వాళ్ళ యొక్క హోస్ట్ని విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది మాట. అయితే ఏదైతే ఇక్కడ సిడబ్ల్యూజీ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఉన్నాయో మనకి ఇది 2026లో జరగనుంది. ఇది 2026లో జరగనుంది. దీన్ని మనం ఇక్కడ గ్లాస్గో అంటాం. గ్లాస్గో అంటే సుమారుగా ఇందులో మనకి స్పోర్ట్స్లో కొన్ని స్పోర్ట్స్ని ఎక్స్క్లూడ్ చేయబోతున్నారు, అంటే తీసివేయబడుతున్నారు. 2022లో చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఈవెన్ T20 ఉమెన్ స్పోర్ట్స్ని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే ఇందులో నుంచి కొన్ని స్పోర్ట్స్ని మేము తొలగించనున్నాము, అంటే ఎక్స్క్లూడెడ్ చేసేస్తున్నాము అని చెప్పారన్నమాట. సో అంటే ఈ గేమ్స్లో ఇక నుంచి ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయరు. ఏంటి అవి ఎక్స్క్లూడ్ చేసే గేమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ హాకీ. సో హాకీ అనే గేమ్ని వీళ్ళు తీసేస్తున్నారన్నమాట. హాకీ అనేది 1998లో నుంచే మనకి బెస్ట్గా ఆడుతూ వచ్చారన్నమాట మన ఇండియన్ ర్యాంక్ వాళ్ళు. ఈవెన్ ఇండియా వాజ్ ర్యాంక్డ్ సెకండ్ అన్నమాట, అంటే 2వ స్థానంలో ఉంది ఇండియా అనేది. కాకపోతే హాకీని కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది. తర్వాత రెస్లింగ్, ఈ స్పోర్ట్స్ను కూడా తీసేయడం అయితే జరిగిందన్నమాట. రెస్లింగ్ అనేది తీసేస్తున్నారు. తర్వాత బ్యాడ్మింటన్ తీసేస్తున్నారు. ఓకేనా. సో అంటే చదివితే మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా మనకి రెస్లింగ్ అయితే ఇంకా చాలా ఇండియా 114 మెడల్స్ని గెలుచుకుంది సుమారుగా. అందులో 49 గోల్డ్, 39 సిల్వరు, 26 బ్రాంజు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా రెస్లింగ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇండియా. సో మరి అలాంటిది ఎందుకు తీసేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంటే ఏదైనా రీజన్ ఒకటే చెప్తున్నారు, మనీ ప్రాబ్లం అని. సో అంటే డబ్బులు ఇచ్చుకోలేకపోతున్నారంట. సో టేబుల్ టెన్నిస్, తర్వాత వచ్చేసి టేబుల్ టెన్నిస్, తర్వాత స్క్వాష్ అండ్ క్రికెట్, స్క్వాష్ అండ్ క్రికెట్ మాట. సో ఈ స్పోర్ట్స్ అయితే వాళ్ళు తీసేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ స్పోర్ట్స్ తీసేయడం జరుగుతుంది. సో రీజన్స్ వచ్చేసి ఒకటే, బడ్జెట్ లిమిటేషన్ పెట్టుకోవాలని చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు విక్టోరియా ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేశారంటే హోస్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ డ్యూ టు హై కాస్ట్ వల్ల వీళ్ళు ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా విత్డ్రా అవడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ ఈ 2026 అనేది ఇది ఎక్కడ హోస్ట్ జరుగుతుంది అంటే మనకి ఇది స్కాట్లాండ్లో హోస్ట్ అవుతుంది. ఓకేనా. ఇది ఎక్కడ? స్కాట్లాండ్లో జరగనుంది. ఓకేనా. సో ఇది మాట కామన్వెల్త్ గేమ్స్ కోసం. సో రీసెంట్గా జరిగిన న్యూస్ మాట ఇది. సో దీనికి మనం అప్డేటెడ్గా ఉండి, సో యాక్చువల్గా ఇది మనం చూసుకున్నట్లయితే ఇది లండన్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకేనా. ఎస్టాబ్లిష్డ్ 1949 ఎక్కడ అంటే లండన్. సో నార్మల్గా చెప్తున్నాను ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్స్ మనకు తెలియాలి కదా. సో ఈ కామన్వెల్త్ గేమ్స్లో మెంబర్స్గా ఆఫ్రికా, అమెరికా, ఏషియా అండ్ వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉన్నారన్నమాట. యూరోపియన్ మెంబర్స్ ఆల్సో. సో అది అంటే డెవలప్డ్ నేషన్స్ కూడా ఉన్నాయని అర్థం. అలాగే 72 మెంబర్ నేషన్స్ ఉన్నారు, టెరిటరీస్ కలిసి ఆడుతున్నాయి. మరేమో చూడాలి 2026లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో. ఒకవేళ జరిగితే నేను వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ గేమ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే స్కాట్లాండ్లో మనకి జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతాయి అన్నమాట. 2026. ఓకేనా. సో ఇది కామన్వెల్త్ గేమ్స్ కోసం సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకేనా. 107th క్వశ్చన్ ఏమడుతున్నాడంటే HQ అంటే హెడ్ క్వార్టర్స్ OECD సిచ్యువేటెడ్ ఎట్ అని అడుగుతున్నాడు. OECD అనేది ఎక్కడ ఉంది? అసలు OECD అంటే ఏంటి? యాక్చువల్గా OECD అంటే O అంటే ఆర్గనైజేషన్. O అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓకే. సో ఇది OECD అంటే మాట, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ప్యారిస్లో ఉంది. ప్యారిస్,
ఫ్రాన్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా కింద క్వశ్చన్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లుగా ఉన్నాం. సో నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పాను కదా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మాట ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1936లో. ఓకేనా. సో దీనికి స్టార్టింగ్లో జిమ్ కార్బెట్ కాదు, హ్యాలిస్ నేషనల్ పార్క్ అని ఉండేది. సో మన ఏషియాలోనే మనకి దీన్ని ఫస్ట్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కొంతమంది ఏంటంటే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అని కూడా అడుగుతూ ఉంటారన్నమాట. ఓకేనా. సో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ అన్న లేదంటే ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా అన్నది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ఇది మనకి నైనితాల్ ఉత్తరాఖండ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. ఓకే. సో అది దీన్ని ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు. ఓకేనా. ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఏషియా అని కూడా పిలుస్తారు. ఓకేనా. దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు. అది ఏంటంటే హెయిలీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారన్నమాట. దీని నేమ్ అనేది తర్వాత చేంజ్ అయిందన్నమాట. ఓకేనా. అసలు హెయిలీ నేషనల్ పార్క్ ఉన్నప్పుడు రామగంగా నేషనల్ పార్క్ అని కూడా దీన్ని 1954లో పెట్టారు. కానీ మళ్ళీ దీన్ని ఏం చేశారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని 1956లో చేంజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అనేది స్పెషల్ అని చెప్పుకోవచ్చు మనం జిమ్ కార్బెట్ అనేది. ఓకేనా. అలాగే కజిరంగా నేషనల్ పార్క్ అంటే అస్సాంలో ఉంది. గిర్ నేషనల్ పార్క్ అంటే గుజరాత్లో ఉంది. కన్హా నేషనల్ పార్క్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇలా నేషనల్ పార్క్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఏమడుగుతున్నాడు? ఇబాన్ బాతుతా వాజ్ ఎ ట్రావెలర్ ఫ్రమ్ అంటే ఇబాన్ బాతుతా అనే వ్యక్తి ఎక్కడి నుంచి ప్రయాణం చేసుకుని వచ్చాడు అంటే ఇతను అంటే ఏ దేశానికి చెందినవాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబాన్ బాతుతా కోసం చెప్పాలి అంటే ఈయన్ని చూస్తే ఈయన ఒక ట్రావెలర్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అప్పట్లో ట్రావెలింగ్, ఇప్పుడు ట్రావెలింగ్ అంటే పక్కన పెట్టండి కానీ అప్పుడులో ట్రావెలింగ్ అంటే ప్రాణాలు అనేవి గుప్పెట్లో ఉండేమాట. సో ఎక్కడ ఎలా ఎవరు వేసేస్తారో తెలియదు. సో అలా మాట. అయితే ఇబాన్ బాతుతా గురించి చెప్పాలి అంటే ఈయన ఒక పూర్తి పేరు అబూ అబ్దుల్లా మొహమ్మద్ మాట. ఓకేనా. మొహమ్మద్ ఆ తర్వాత ఇబిన్ బాతుతా అని వస్తుంది. మనం సింపుల్గా ఇబిన్ బాతుతా అంటాం అన్నమాట. ఓకేనా. సో ఈయన మనకి 1304 to 1369 అయితే బాగా సర్వైవ్ అయ్యాడు మనోడు. సో ఎక్కడ జన్మించాడు యాక్చువల్గా ఇతను ఎక్కడ జన్మించాడు అంటే ఈయన మనకి మొరాకోలో జన్మించారన్నమాట. మొరాకోలో ఎక్కడ మరి? తాంగిర్లో మొరాకోలో జన్మించాడు. అందుకే మొరాకో ట్రావెలర్ అంటారు ఈయన్ని మొరాకో ట్రావెలర్ అంటారు. ఈయన ఒక ఇస్లామిక్ స్కాలర్ అని చెప్పుకోవచ్చు. ఈయన ఒక ఇస్లామిక్ స్కాలర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ ఎక్స్ప్లోరర్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏంటబ్బా ఈయన గురించి గొప్పగా చెప్పడానికి ఏముంది అంటే మీకు తెలుసా? ఇబాన్ బాతుతా హిస్టరీలోనే ద గ్రేటెస్ట్ ట్రావెలర్ మాట. ఎందుకు హిస్టరీలో గ్రేటెస్ట్ అంటే 75,000 మైల్స్ ఈయన ట్రావెల్ చేయడం అయితే జరిగింది. 75 అంటే మీకు కిలోమీటర్స్లో చెప్పాలంటే ఎలాగా 1,20,000 కిలోమీటర్స్ మాట. ఓకేనా. సో అంటే సుమారుగా ఇది ట్రావెల్ చేయడానికి ఆయనకి 30 years పట్టింది. 30 years పట్టిందన్నమాట. అంటే మార్కో పోలో ట్రావెలర్ కన్నా ఈయన ఎక్కువనే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే ఇబాన్ బాతుతా కోసం మనం చెప్పుకున్నట్లయితే ఈయన హజ్జీ నుంచి మెక్కా వరకు స్టార్టింగ్లో ట్రావెలర్ చేశారు. అలాగే నార్త్ ఆఫ్రికాకి వెళ్ళారు. ఈయన వెళ్ళలేని చోటు అంటూ ఏదైనా ఉంది అంటే అది జపాన్ అండి. కొన్నిసార్లు మనకి జపాన్కి వెళ్ళాడు అంటారు కానీ జపాన్కి వెళ్ళలేదు. ఓకేనా. చైనాకి వెళ్ళాడు, ఇండియాకి వెళ్ళాడు, ఈస్ట్ ఆఫ్రికాకి వెళ్ళాడు, మాల్దీవ్స్కి వెళ్ళాడు. సో ఇదన్నీ కూడా మాట. ఓకేనా. సో ఈవెన్ ఇప్పుడు మనం ఇండియా కోసం కదా మాట్లాడుకోవాలి. మనం ఇండియా కోసం మాట్లాడుకోవాలి అంటే దానికన్నా ముందు ఈయన రాసిన ఫేమస్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ కోసం మీకు చెప్పాలి. ఆ బుక్ పేరు రిహ్లాల్. ఓకేనా. అంటే ఈయన రాసిన బుక్ ఏదైతే ఉందో దాన్ని ద రిహ్లాల్ అంటారన్నమాట. రిహ్లా. ఓకేనా. దాన్ని ఏమంటారు? రిహ్లా అంటారు. అంటే ఈ బుక్ ఏం చెప్తుందంటే ఇది యాక్చువల్గా ఈయన తిరిగిన సిటీసు, ఈయన చేసిన ట్రావెలింగు ఇవన్నీ కూడా ఈ బుక్ మనకి చెప్తుందన్నమాట. ఓకేనా. సో అది
అంటే ఈ ఇబాన్ బాతుతా చేసిన ట్రావెలింగ్స్ మొత్తం గూడా మనకి ఈ బుక్‌లో చెప్తుందన్నమాట. యాక్చువల్‌గా ఈ బుక్ రాసింది ఇబాన్ జుజై. ఇబాన్ జుజై. ఓకేనా? అంటే బాటుటా స్టోరీస్ అన్నీ కూడా ఈ బుక్‌లో ఉంటాయన్నమాట. బాతుతా చేసిన ట్రావెలింగ్స్ అన్నీ కూడా హి ఈజ్ ఫేమస్ ట్రావెల్ బుక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఇబాన్ బాటుటా ఇందాకల ఏం చెప్పాను? మార్కో పోలో అని చెప్పాను కదా! ఈయన ట్రావెలరే. కాపోతే ఇతనికి ఇబాన్ బాటుటాకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? మార్కో పోలో ఎక్కువగా ట్రేడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడండి. కానీ ఇబాన్ బాటుటా అలా కాదు. అసలు తను తిరుగుతున్న జనాల మధ్యలో కల్చర్ గానీ, వాళ్ళ యొక్క రిలీజియను, వాళ్ళ యొక్క లా ఏంటి, వాళ్ళ యొక్క డైలీ లైఫ్ ఏంటి, వీటిల మీద ఇబాన్ బాటుటా ఎక్కువగా ఫోకస్ చేసేవాడనమాట. అండ్ ఇతను చాలామంది దొంగలకు దొరికిపోయాడు, బందీలుగా తిరిగాడు, అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయి. పోనీ ఏమీ లేనోడా అంటే కాదు. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు కొంచెం బాగా రిచ్ పీపులే. సో, దానివల్ల తనకి కొంచెం ఫ్రీడమ్ కూడా దొరికింది. విదేశాలు తిరగడానికి, అన్ని చోట్లకి తిరగడానికి తనకి ఛాన్స్ కూడా దొరికిందన్నమాట. సో, అయితే ఇబాన్ బాటుటా ఇండియాకి ఎప్పుడొచ్చాడు అంటే, ఇబాన్ బాటుటా సుమారుగా మనకి ఎప్పుడు అంటే అరౌండ్ మనం హిస్టరీ ఇంకా మనం ఆ టాపిక్ మనం చెప్పుకోలేదు కాబట్టి, సో, ఎప్పుడు అంటే ఇబాన్ బాటుటా మనకి ఇండియా డ్యూరింగ్ సుల్తాన్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో వస్తాడనమాట. హీ కేమ్ టు ఇండియా. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎవరి టైంలో వచ్చాడనేది చాలా ఇంపార్టెంట్. హీ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకేనా? 1325 to 1351 అని చెప్పుకోవచ్చు. సో, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఈయన స్టోరీ చెప్పినప్పుడు పిచ్చ రేగుతుంది మీకు. అంటే యాక్చువల్‌గా ఇబాన్ బాతుతా మా ఇండియా నుంచి పారిపోతాడు. ఎందుకు పారిపోతాడో తెలుసా? యాక్చువల్‌గా మొహమ్మద్ బిన్ తుగ్లక్ తనకు తాను చాలా తెలివైనోడని అనుకుంటాడనమాట. తను చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే జనాల్ని అంటే ప్రశాంతంగా ఉన్న జనాల్ని పెనం మీద పెట్టిన పెనంలాగా అయిపోతుందన్నమాట. సో, ఎందుకు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ కొత్తగా ఆలోచిస్తాడు. వెరైటీగా ఆలోచిస్తాడు. అంటే ఏదో చేద్దాము, ఇది చేస్తే ఇలాగ అవుతుంది, ఇదేదో అయిపోతుందని ఇమాజినేషన్ చేసుకొని అంటే దాన్ని ప్రాక్టికల్‌గా ఆలోచించకుండా పెట్టేస్తూ ఉంటాడనమాట. అయితే ఇబాన్ బాటుటా వచ్చిన టైంలో ఏం జరుగుతుంది అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్‌ని కలుస్తాడనమాట. యాక్చువల్‌గా ఇబాన్ బాటుటా ఎక్కడి నుంచి వస్తాడంటే హిందూ కుష్ మౌంటైన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజియన్ నుంచి వస్తాడు ఢిల్లీకి. అప్పుడులో ఈయన టైంలో మనకేంటంటే ఢిల్లీ క్యాపిటల్‌గా ఉండేది. ఓకేనా? ఢిల్లీ క్యాపిటల్‌గా ఉండేది. సో, ఇస్లామిక్ పవర్‌గా ఉండేది కదా! సో, వెల్త్ సిటీ ఉండేది, మాస్క్స్ అంటే మసీదులు ఉండేవి, మార్కెట్లు ఉండేవి, పవర్‌ఫుల్‌గానే ఉండేది. నేను కాదనట్లేదు. కాకపోతే ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడంటే ఇబాన్ బాతుతాని క్వాడీగా అపాయింట్ చేస్తాడు. క్వాడీ అంటే ఏంటి? క్వాడీ అంటే ఇస్లామిక్ జడ్జ్ అని అర్థం మాట. క్వాడీ అంటే ఏంటి? ఇస్లామిక్ జడ్జ్ అని అర్థం మాట. అయితే క్వాడీగా తనని అపాయింట్ చేస్తాడు. అంటే అతను స్కాలర్షిప్ కదా, మరి అతను స్కాలర్ కాబట్టి ఇలాంటి స్కాలర్స్ నాకు ఉండాలి అని చెప్పి ఇస్లామిక్ జడ్జిగా క్వాడీగా పెడతారు. అయితే పెడితే బాగానే ఉంది. బాటుటా చాలా తెలివైనవాడు. కాకపోతే ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా స్ట్రిక్ట్ మాట. ఈయన యొక్క పాలసీస్ అవ్వచ్చుగా, ఈయన ఒక బిహేవియర్ అవ్వచ్చు, ఎలా ఉంటుందంటే మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలియదు. ఆయన కదపాలంటేనే భయం వేసేది అన్నమాట అందరికీ. ఒకడు చిన్న తప్పు జరిగితే ఒకసారి ఇబాన్ బాటుటా ఉంటాడు అక్కడ. సో, అతను చిన్న తప్పు చేస్తే దానికి తగ్గట్టు జరిమానా అండ్ దానికి తగ్గట్టు పనిష్మెంట్ అవ్వకుండా ఎగ్జిక్యూషన్ చేసేయండి, వెళ్ళండి చంపేయండి అని ఈయన చిరాకులో ఉన్నప్పుడు ఎవరైనా తీసుకొస్తే తప్పు చేశాడని వాడిని చంపేసే మనవాడు. అంటే ఒక బ్రూటల్ పనిష్మెంట్స్ ఇచ్చేవాడు అన్నమాట. ఎగ్జిక్యూషన్స్ అవ్వచ్చు, ఎక్సైల్స్ అవ్వచ్చు. అంటే బ్రూటల్ అంటే దారుణమైన పనిష్మెంట్లు ఇచ్చేవాడు అన్నమాట. అలాగే బిజరీ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ అని చెప్పాను కదా, ఈ ఢిల్లీ క్యాపిటల్ని తుగ్లక్ ఏం చేసేవాడంటే జనాలందరినీ తీసుకెళ్ళి దౌలతాబాద్ ఇది మహారాష్ట్ర దగ్గర అనుకుంటా ఉంటుంది. సో, ఇక్కడ తీసుకెళ్ళాడు. ఈ దౌలతాబాద్ తర్వాత ఒక టోకెన్ కరెన్సీని తీసుకొచ్చాడు. ఏమైంది? రెండు ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు? టోకెన్ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీని సృష్టించి చాలామంది స్మగ్లింగ్లు అయ్యి జరగడం అయితే జరిగింది. కరెన్సీ వాల్యూ పడిపోయింది. దౌలతాబాద్ అంటే అక్కడ వాటర్ లేదు, ఏమీ లేదు, డ్రై సాయిల్, అక్కడ ఫెర్టిలైజేషన్ లేదు, ఏమీ లేదు. అలాంటి చోటుని క్యాపిటల్గా పెట్టాడు. ఇంకా జనాలు ఏమని ఊరుకుంటారు? ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ రెండు దౌలతాబాద్ క్యాపిటల్ చేంజ్ చేయడం, టోకెన్ కరెన్సీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. అయితే బాటుటా చూశాడు, ఏంట్రా నాయన నేను ఇలాంటి వాడి దగ్గరకు వచ్చి పడ్డాను, వీడి దగ్గర నుంచి వెళ్దామంటే అవ్వట్లేదా అని చెప్పేసి ఎట్టకేలకు ఎలాగైతేనేమి
ఒక 7 ఇయర్స్ అంటే వితిన్ ఇండియాలో తను ఒక 7 ఇయర్స్ అయితే కోర్ట్ పాలిటిక్స్ చూడడం. ఈవెన్ దౌలతాబాద్ కూడా ఇబన్ బాత్తో వస్తాడు యూనో మహారాష్ట్రలోని. తర్వాత మలబార్ కోస్ట్ ఇబన్ బాత్కి బాగా నచ్చుతుంది. ఎందుకంటే మలబార్ కోస్ట్ అంటే కేరళలో స్పేస్ ట్రేడ్ బాగా జరుగుతుందన్నమాట. అలాగే బెంగాల్ అండ్ అస్సాం పీపుల్స్ని కలుస్తాడు. తర్వాత చైనా వెళ్దాం అనుకుంటాడు. సో కాకపోతే అక్కడ చైనాకు కన్నా ముందు ఇండియా నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇండియా నుంచి మాల్దీవ్స్కి అయితే పారిపోతాడు అనమాట. నా భాషలో అంటే పారిపోతాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి సుల్తాన్ చేతిలో భయంగా బతికే కన్నా పారిపోవడం బెటర్ అని చెప్పి ఇవాన్ బాత్తా సైలెంట్గా ఎస్కేప్ అయిపోతాడు. సో ఇది అండి ఇవాన్ బాత్తా కోసం. సో ఈయన ఒక గొప్ప ట్రావెలర్ అని చెప్పుకోవచ్చు. ఈయన గురించి చెప్పాలంటే, ఈయన చేసిన ట్రావెలింగ్స్ అన్నీ చెప్పాలంటే మనకు ఒక రోజు కూడా సరిపోదు. బట్ మన ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ పాయింట్స్ అనేవి మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే పల్ఘట్ గ్యాప్ అనేది, అంటే ఇక్కడ మనం పాసెస్ కోసం అడుగుతున్నాడు. సో ఇది లో మౌంటైన్ పాస్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మ్యాప్ అనేది సరిగ్గా కనిపించకపోతే ఏమనుకోవద్దు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పల్ఘట్ ఉంటుందన్నమాట. సో ఇది మౌంటైన్ రీజన్. సో ఈ రీజన్లో ఉంటుందన్నమాట. సో ఎక్కడ ఉంది అంటే ఈ పల్ఘట్ గ్యాప్నే మనకి పలక్కడ్ గ్యాప్ అని కూడా అంటారు. ఓకేనా. సో ఇది మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. సో మీకు మ్యాప్ చూసినప్పుడే మీకు తెలిసిపోతుంది ఇది వెస్టర్న్ ఘాట్స్ అని. మనకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి ఏంటంటే ఇది ఎక్కడ కేరళ అండ్ తమిళనాడులో ఉంటుంది. కేరళ అండ్ తమిళనాడుని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ కేరళ అని, మనకి కేరళ యొక్క కోస్టల్ ప్లెయిన్స్ని కూడా ఇది డెక్కన్ ప్లాట్యూ తోటి కలుపుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో అలాగే ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానికి ఒక ఘాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే బోర్ ఘాట్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే తాల్ ఘాట్ ఉంటుంది. అలా ఘాట్లు ఉంటాయి అన్నమాట. సో ఈ ఘాట్స్ కోసం కొంచెం మీరు రీసెర్చ్ చేసి చదవండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ పల్ఘాట్ ఏదైతే ఉందో దీన్ని కేరళ గేట్వే టు తమిళనాడు, అంటే కేరళ నుంచి తమిళనాడుకి వెళ్ళే ఒక దారిలాగా దీన్ని చూస్తారన్నమాట. సో ఇక్కడ కిందన ఈ 2 క్వశ్చన్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ అంటే మీ అందరికీ తెలిసిందే ఏంటి, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కదా. సో యాక్చువల్గా ఇది. సో ఇంకా దీని గురించి ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలనుకుంటే మనకి ఇండియాలో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, 1 జూలై 2017లో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. అంటే మల్టిపుల్ ట్యాక్స్ లాంటివి వాట్ సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివి కట్టకుండా సింగిల్గా ఉండే ట్యాక్స్ని తీసుకొచ్చారన్నమాట 2017లో. అంటే ట్యాక్సేషన్ని ఇంకా సింపుల్ చేయడానికి. నెక్స్ట్ పైథాన్ అనేది ఏంటని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్. యాక్చువల్గా సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో పైథాన్ నేర్చుకోకపోతే వేస్ట్. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఇది కనెక్టెడ్ టు ఏఐ కూడా, ఏఐ టెక్నాలజీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో అది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, తమిళనాడు సీఎం. ఆల్రెడీ మనం సీఎంస్ కోసం మాట్లాడుకున్నాం కదా. అంటే ఏంటి, తమిళనాడు సీఎం ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో ఎవరు తమిళనాడు సీఎం, స్టాలిన్. ఓకేనా, స్టాలిన్. ఆల్రెడీ ఇవన్నీ చెప్పేశాను, స్టాలిన్ అని చెప్పేసి. అలాగే గవర్నర్ జిష్ణుదేవ్. అలాగే ఇంటెల్ i9 ఈజే ఏంటని అడుగుతున్నాడు అనమాట. ఇంటెల్ i9 ఈజే డాష్ అని అడుగుతున్నాడు. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్. హై పర్ఫార్మెన్స్ ఇంటెల్ i9 అంటే హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్. ఓకేనా. ఎందుకు ఈ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అంటే ఇది మనకి మల్టీ టాస్కింగ్లు చేయడం, ఏమైనా గేమ్స్ ఆడడం, లేదంటే ఏమైనా ఎడిటింగ్లు చేయడం, ఇలాంటి వాటికి మరి ప్రాసెసరే చూస్తారన్నమాట. సో అంటే ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్సే కాబట్టి నేను డెప్త్గా వెళ్ళట్లేదు. అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఇప్పుడు పైథాను, ఇంటెల్ i9 ఇవన్నీ కూడా కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకే వీటికి ఇప్పుడు పైథాన్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంతేగాని కోడింగ్ కోసం చెప్తే మనకి ఏంటి టైం వేస్ట్ కదా. ఇంటెల్ i9 అనేది ఒక ప్రొసెసర్, ఇది ఒక ముక్క చాలు. ఇట్ ఈస్ ఏ ప్రాసెసర్. ఓకేనా. ఈ ప్రాసెసర్ అంటే తెలిస్తే చాలు.
ఓకేనా. సో అది తమిళనాడు సీఎంస్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను, స్టాలిన్ కోసం అండ్ గవర్నర్ లిస్ట్ చెప్పేశాను, తమిళనాడు సీఎంస్ చెప్పేశాను. సో అందుకు మాట నేను ఇక్కడ డెప్త్ కోసం చెప్పట్లేదు, డైరెక్టర్గా చెప్పేస్తున్నాను. సో ఇది ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్. చిన్న వీడియోని ఏమనుకోవద్దు. సో ట్యాబ్ కండిషన్ వల్ల కొంచెం నేను చిన్న చిన్న వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేసి ఉంచాను, అవి కూడా అప్లోడ్ చేస్తాను. సారీ ఫర్ ద లేట్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.